నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో బైన్సా మండలం మహాగం గ్రామంలో జరిగిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అసలైన లబ్ధిదారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. ఇందులో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అధికారులు ఉన్నారు. 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్క హామీలు పూర్తి చేయాలంటే ప్రజలు బైసా రావాలా, నిర్మల్ పోవాలా, ప్రభుత్వ అధికారులు ఎంత తిరగాల, రాజకీయ నాయకులు ఎంత తిరగాలని సాధ్యం కాదని ఇంతకుముందు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రజల వద్దకు పాలన అంటే మన గవర్నమెంటే ఏదైతే మన ప్రభుత్వం ఉంది అది మీ ముంగట తెచ్చి మీ సమస్యలు అడుగుతాం, మీకు ఏ సమస్యలు ఉన్నాయో పూర్తి చేస్తామని ఈరోజు 5 పథకాల కోసం ప్రజా పాలన పెట్టి ప్రతి ఒక్క విలేజ్లో ప్రభుత్వ అధికారులు తెలకుంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. అది మీరు పూర్తిగా కంప్లీట్ చేసి మొట్టమొదటిసారి మహాలక్ష్మి పథకం అనేది ఫస్ట్ ఉంది, తొలి ఉంది. దానికి ప్రతి ఒక్క మహిళకు ప్రతి నెల 2,000-5,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం తెలపడం జరిగింది. గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరం మహిళల కోసం 1000 రూపాయలు ఏదైతే గ్యాస్ సిలిండర్ రేటు ఉంది అది 500కు పెట్టి మన మహిళా సోదరులకు ఒక న్యాయం చేయడానికి 500 రూపాయలు పెట్టడం జరిగింది. దానికి ముఖ్యమంత్రికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు భరోసా పథకం రెండోది రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకంలో ఇంతకుముందు రైతు బంధువు అని పేరు పెడుతుండేది. మనకు ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు వస్తుండే, 5,000 ఒకసారి, 5,000 ఒకసారి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో గెలకన ముందు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది 15,000 రూపీస్, 18,000 రూపాయలు పెట్టడానికి. అంటే ఒకసారి 7,500, ఇంకొకసారి 7,500. ఎవరికి వస్తుందా? ఎవరికి షేర్ ఉంది, ఎవరికి పట్టపాకు ఉంది వాళ్ళకి వస్తుండే. కానీ ఎవరికి షేర్ లేదు. ఇక్కడ బీద వాళ్ళు కూడా ఉన్నారు, కూలీ చేసే వాళ్ళు ఉన్నారు, గౌరుకు షేర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని మన ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైందని ఈ దరఖాస్తు మీద మీకు కౌలు రైతు కానీ కూలీ రైతు కానీ మీరు క్లియర్గా రాసిస్తే మీకు 12,000 రూపాయలు సంవత్సరానికి వస్తాయని మీకు తెలియజేస్తున్నాను. ఇంద్రమా గృహ పథకం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ప్రభుత్వ పాలన చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయి ఎన్నో పథకాలు చేస్తా ఎన్నో హామీలు ఇచ్చాడు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. బిడ్డ రావాలా, అల్లుడు రావాలా, కోడలకు కొడుకు ఒక రూమ్ కావాలా, అల్లుడికి బిడ్డకు ఒక రూమ్ కావాలా, ఇంటి ముంగట ఒక ఆవు ఉండాలా, లేక ఉండాలని చెప్పడం అన్ని మాటలు కాగ్దా ఉండాలని ఉండిపోయింది. కానీ ఒక్క మీకు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఊరు చెప్పలేదు. ఒక్క ఏ విలేజ్లో పోతే నేను అడుగుతున్నాను, ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఒట్టి కాగ్దాల మీద రాసి ఉంటుంది. మన కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 ఇండ్లు 10 సంవత్సరంలో ఇచ్చిండు. ఆ 1,00,000 ఇండ్ల పైసలు ఏదైతే ఉన్నాయి ఒక్కటి కూడా మన తెలంగాణ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మన జాగాల మన స్థలంలో ఇల్లు కట్టుకోవాలా అని 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఎక్కువ 6 లక్షలు పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే అర్హులు ఉన్నారో అర్హులకు ప్రథమ కడుగు బలైన వర్గాలకు న్యాయం కావాలని నేను ఒకటే ప్రభుత్వ అధికారులకు, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, మా ప్రజాప్రతినిధులకు ఒకటే కోరుకుంటున్నాను. బడుగు బలైన వర్గాలకు